హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసరికి మనకి ఆమ్, ఒక ఎస్క్యూఎల్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఏంటంటే టీమ్ నేమ్ ఉంటుంది: ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్. ఇట్లా ఉంటుంది టీమ్ నేమ్. వాడికి కావాల్సిన అవుట్పుట్ ఏంటంటే ఏ టీం కూడా సేమ్ టీం తోటి మ్యాచ్లో పాల్గొకూడదు, ఏ టీం కూడా సేమ్ టీం తోటి మ్యాచ్లో రాకూడదు. అయితే నంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎన్ని వస్తాయో అన్ని కూడా డిస్ప్లే చేయమని చెప్పాడు అనమాట దీంతో. అప్పుడు నేనేం చేశానంటే కంప్లీట్గా దీన్ని ఇంకొక టేబుల్ కింద క్రియేట్ చేసి ఇంకొక టేబుల్ తయారు చేసుకున్నాం. అంటే ఇట్స్ నథింగ్ బట్ సెల్ఫ్ జాయిన్ అంటారు అనమాట. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్. ఓకే, ఇట్లాగా ఇంకొక టేబుల్ తయారు చేసి ఇది టేబుల్ 1, ఇది కూడా టేబుల్ 1, కానీ దీన్ని నేను టేబుల్ 1 నేను అలియాస్ కింద టేబుల్ 2 అని రాసుకుంటున్నాను. అలియాస్ యాజ్ టేబుల్ 2. ఓకే, దీన్ని నేను వాడిచ్చినటువంటి ప్రకారంగా నేను చేద్దాం అనుకుంటూ ఏం చేశాను అంటే దీన్ని సెలెక్ట్ స్టార్. ఎందుకు స్టార్ పెట్టానంటే ఇందులో నుండి వాల్యూ కావాలి, ఇందులో నుండి కూడా వాల్యూ కావాలి కాబట్టి నాకు ఫ్రమ్ T1, T1 alias T2 వేర్ వాడిచ్చినటువంటి ఫస్ట్ రో ఏంటి అంటే ఈ రెండిట్లో కూడా సేమ్ నేమ్ తోటి ఇక్కడ మనం జాయినింగ్ అనేది జరగకూడదు, సేమ్ నేమ్ తో మ్యాచ్ అనేది జరగకూడదు అని అనుకున్నాం. ఆ టైంలో ఏం చేస్తున్నాం అంటే దీనికి నేను T1 డాట్ టీమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు T2 డాట్ టీమ్ ఇట్లా ఇస్తే ఏమవుతుందంటే కార్టీషియన్ ప్రోడక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ కార్టీషియన్ ప్రోడక్ట్ తీసుకున్నాం దీనికి ఇండియా, ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా శ్రీలంక, ఇండియా న్యూజిలాండ్, నెక్స్ట్ పాకిస్తాన్, ఇండియా, లైక్ ఇలా వస్తాయి కదా. ఇందులో నాకు వచ్చేసరికి ఇట్లాంటి రికార్డులు అనేవి తీసేస్తాను అనమాట. సో మిగిలిన రికార్డ్స్ ఏముంటాయంటే ప్యూర్గా ఓన్లీ ఏ టీమ్స్ తోటి ఉన్నటువంటి మ్యాచ్ అయితే జరుగుతుందో ఆ టీమ్స్ నే ప్యూర్ టీమ్స్ మ్యాచ్ అనేది ఉంటుంది ఇక్కడ. అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇండియా, పాకిస్తాన్, ఓకే, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక, ఇండియా, న్యూజిలాండ్. నెక్స్ట్ కంటిన్యూషన్ పాకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ పాకిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్. అట్లా కంప్లీట్ డేటా అనేది వస్తుంది అదర్ దాన్ ఈ రికార్డ్స్ అనమాట. అయితే వాడు అడిగింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా, మళ్ళీ పాకిస్తాన్ ఇండియా అనేది రాకూడదు అంటాడు అనమాట. పాకిస్తాన్ అండ్ ఇండియా ఇట్లా రాకూడదు అంటాడు. అప్పుడు ఏం చేయాలి అనేది ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు వాడు. ఇట్లా క్రియేట్ చేసినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే రివర్స్ చేసి యూనియన్ చేయాలి. రివర్స్ చేసి యూనియన్ చేయాలి. అప్పుడు మనకి వాల్యూస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే చెప్తాను చూడండి, ఇక్కడ రివర్స్ యూనియన్స్ అనేది చెప్తున్నాను. ఇక్కడ కాన్సెప్ట్ సెలెక్ట్ టీమ్ కామా టీమ్ T1 డాట్ టీమ్, T2 డాట్ టీమ్ ఫ్రమ్ T1 comma T1 alias T2 where T1 dot team is not equal to T2 dot team
ఇది పెడుతూ యూనియన్ సెలెక్ట్ t2.team, t1.team from t1, t1 alias t2 where t1.team is not equal to t2.team. దీన్ని తీసుకొని వచ్చి దీని మీద నేను ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ డిస్టింక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్ పెడతాను. ఇప్పుడు నాకు వచ్చే వాల్యూస్ ఎట్లా వస్తుందంటే ఇండియా పాకిస్తాన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా రికార్డుని ఇప్పుడు నేను ఇండియా పాకిస్తాన్ అనే క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద నాకు డిస్టింక్ట్ పెడితే ఏమవుతుందంటే ఇండియా పాకిస్తాన్ అనే వస్తుంది. ఇది వ్యాలిడ్ ఆన్సర్. థ్యాంక్ యూ.